ఏదైతే నైల్ నది ఉందో అది లోయర్ రైపేరియన్ స్టేట్ సూడాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఈజిప్ట్ చాలా ఎక్కువగా ఈ నది నీళ్లను వాడుకుంది. ఈజిప్ట్ చాలా ఈ నది వల్ల లాభపడింది అనమాట. ఇథియోపియా ఈ డ్యామ్ కట్టేసరికి మీరు చూస్తే కనుక దాని కిందన సూడాన్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఈ దేశాలకు వచ్చే వాటర్ ఫ్లో బాగా తగ్గిద్ది అనమాట. దీంతో మేము ఇబ్బంది పడతామని చెప్పి ఈ దేశాలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. ఈ గ్రేట్ ఇథియోపియన్ రెనెసాన్స్ డ్యామ్ కన్స్ట్రక్షన్ సమర్థిస్తూ ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్ అబే అహ్మద్ ఒక మాట అన్నారు. ఎవరిని హర్ట్ చేయడానికి, ఎవరిని హామ్ చేయడానికి కాదు, మా తోటి బ్రదర్స్కు నష్టం చేయడానికి కాదు, కేవలం మా భవితమే మార్చుకోవడానికే. ఇంకా చెప్పాలంటే వరద ముంపుకు గురి కాకుండా ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల సూడాన్కి కానీ ఈజిప్ట్ కానీ బెనిఫిట్ అవుద్ది. ఈ నీళ్ళను కూడా మేము అతిగా వాడడం, బ్యాలెన్స్ చేస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అయితే కిందున్న సూడాన్, ఈజిప్ట్ దేశాలు మాత్రం ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్తూ, ఈజిప్ట్ అయితే ఇప్పటి వరకు కూడా 97% ఈజిప్ట్ వాటర్ రిసోర్సెస్ అనేవి కేవలం నైలు నది ద్వారానే వాటర్ రిసోర్సెస్ అందుతాయి కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా ఆల్రెడీ ఈజిప్ట్ చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ మీద ఈజిప్ట్ దేశం ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిని కూడా అప్రోచ్ అయింది. ప్రస్తుతానికి ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల పెద్దగా కింద దేశాలకి సూడాన్కి కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు ఇబ్బంది లేకపోయినా, ఎందుకంటే ఇథియోపియాలో ఉన్న ఏదైతే బ్లూ నైల్ నది ఒరిజినేట్ అవుద్దో ఈ లేక్ టానా దగ్గర వర్షాలు బాగా పడుతున్నాయి, నీళ్లు ఫుల్గా ఉన్నాయి కాబట్టి నది కూడా బాగా పారుతుంది అనమాట. భవిష్యత్తులో ఒకవేళ డ్రాట్ కండిషన్, వర్షాలు తగ్గి నదిలో నీళ్ళు లేకపోతే అప్పుడు కింద దేశాలు ఎండిపోవాల్సిందే పరిస్థితి.